ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అనేకులకు ఈ యొక్క మెసేజ్ ఫార్వర్డ్ చేయండి. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. మొదటి తిమోతి 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. దేవుని నామనికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మరి వాక్యం మనము హెచ్చరించబడుతున్నాం. తిమోతిలో రాసిన పత్రికలో మరి దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు సుఖముగా నెమ్మదిగా బ్రతకాలంటే సంపూర్ణమైన భక్తి మాన్యత కలిగి మరి నెమ్మది సుఖము కావాలంటే మొట్టమొదట మనం ఏం చేయాలంటమ్మా, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు మనము ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకు నీకు పరిచయం ఉన్నా లేకపోయినా పర్వాలేదు. కొన్ని కుటుంబాలు బాధలతో ఉన్నారు, కొన్ని కుటుంబాలు నశించిపోతున్నాయి, రక్షణ లేకుండా ఉంటున్నారు. కొందరు సేవకులు ఎన్నో మరి ఇబ్బందులకు గురి అయిపోతున్నారు. సేవ లేక ఎన్నో గ్రామాలు నశించిపోతున్నాయి. పేద సేవకులు ఎంతోమంది గ్రామాలలో ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళందరి కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరికీ నెమ్మది కావాలా. మనకు ముఖ్యంగా నెమ్మది కావాలన్నా సుఖము కావాలన్నా మొట్టమొదట మనము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు మనం ప్రార్థన చెయ్యాలి. దేశంలో నెమ్మది కొరకు, మనకు నెమ్మది కావాలంటే దేశంలో ఉన్న ప్రజల కొరకు మనం ప్రార్థన చేస్తేనే కదా మనకు నెమ్మది ఉండేది. ఎందుకంటే ఎప్పుడు చూసినా పోరాటాలు, స్ట్రైకులు ఇవన్నీ జరుగుతుంటే మనకేమైనా నెమ్మది ఉంటుందా? ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలా? మనుషులందరి కొరకు మనం ప్రార్థన చెయ్యాలన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్న రాత్రి చూస్తే అమ్మ తేజ పాస్టర్ గారు మరి పాలకొలులో పాపం అక్కడ మీటింగ్, ఒక యవనస్తుడు వారి ప్రార్థన ద్వారా స్వస్థత పొందినాడంట. అక్కడ మీటింగ్ పెట్టాలి అయ్యగారంటే నిన్నటి దినం అక్కడ మీటింగ్ పెట్టడానికి ముందు రోజే చాలా దూరాల నుంచి వస్తూ ఉంటారు కదా ఆ దైవ సేవకులు పెట్టే మీటింగ్లకు. మరి వెళ్ళినప్పుడు ఆ రాత్రి పాపం వాళ్ళు తీసుకున్న హాల్లో పడుకున్నటువంటి వాళ్ళనందరినీ బయట పంపించేసారు. ఎవరు? క్రైస్తవులే. ఎవరు? సేవకులే, పాస్టర్లు ఇటువంటి పని చేసిండ్రంటే ఎంత సిగ్గుకరం కదా. ఈ కాలము పాస్టర్లతోనే వచ్చింది బాధ. చాలా విచారకరము. మరి బయటికి తీసుకొచ్చి పాపము వాళ్ళంతా చలిలో వణుక్కుంటూ, పిల్లలు ఏడుస్తున్నారు. మరి లేడీస్కు ఎంతో ప్రాబ్లం ఉన్నది అక్కడ. నేను రాత్రంతా చూసి వాళ్ళ కొరకు చాలా ప్రార్థన చేశాను. రాత్రంతా నిద్రపోలేదు. నేను కూడా వాళ్ళ కొరకు ప్రార్థన చేశాను. మళ్ళీ అలాగే కామారెడ్డిలో, మెదక్లో వరదలు, అక్కడ కూడా ప్రజలు పాపం చాలా అల్లాడిపోతున్నారు. ఇలాంటివన్నీ చూసి వెంటనే నేను ప్రార్థన చేస్తూ తెల్లవారు వరకు ప్రార్థన చేసుకుంటూ స్తుతించుకుంటూ ఉన్నానన్నమాట. మరి అమ్మ తేజ గారు, వారి కుటుంబము, వారి సేవ గురించి మరి రాత్రంతా ప్రార్థన చేస్తున్నాను. అయ్యగారు మాట్లాడుతున్నారు. మరి నాకంటే చాలా చిన్నవారు, మరి నాకు కొడుకు లాంటి వారు. మరి నేను బాబు అని అనవచ్చు. మరి పాపం తను నాకు ఎవ్వరూ లేరని, నాకు బలగం లేదని మీరు ఇట్లా చేస్తున్నారు అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. మన బలగము అమ్మ తేజ గారు, మన బలగము మనుషులు కాదు, మనకు దేవుడే మన బలగం. ఎందుకంటే మరి నా జీవితంలో కూడా అలాంటి పోరాటం నేను ఎదుర్కొన్నాను. ఆడదాన్నే కానీ ఒక్కదాన్ని. మరి అక్కడ నేను పెట్టే ప్రేయర్ మీటింగ్ పెట్టే దగ్గర అక్కడ ఉండకూడదు అని చంపాలని కూడా వచ్చారు. ఎంతమంది వచ్చారు నా మీదకి. అయినా నేను భయపడలేదు, ఏడవలేదు. నాకు నాకు హృదయం కఠినం చేస్తాడు దేవుడు. నిజంగా అంత బాధ కలిగింది నాకు నా జీవితంలో. మరి సంఘస్థులందరూ పరారైపోయినారు, ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాను. పిఎస్కి కూడా కంప్లైంట్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళాను. అక్కడ సిఐ గారితో కూడా మాట్లాడితే సిఐ గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు నాకు. ఎందుకంటే నేను మాట్లాడిన మాటలన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్పి వారు కూడా ఏమనలేదు. గొప్ప సంగతి, దేవుడు చేసిన గొప్ప కార్యం నా జీవితంలో నేను పొందుకున్నది నేను మీకు చెప్పాలనుకున్నాను.
అమ్మ తేజ గారు. మరి ఆ విధంగా అందరు మీదికి వస్తున్నారు, పోరాటము. ఇంకా ఒక వ్యక్తి పూజారి అంట, ఇద్దరు భార్యలట. ఆయన సామానంతా బయట వేసేద్దాం ఈ మీద అంటే నాకు నవ్వు వచ్చింది. ఎంత ధైర్యం ఈమెకు నవ్వుతుందంటే, మరి సాక్ష్యం లేనోడు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది. ఎంత చీప్గా చీప్ అయిపోయామా సేవకులం అనుకున్నాను. కానీ ఒక్క సేవకులు కూడా నాకు సపోర్టు రాలేదమ్మా ఇక్కడ. మరి కానీ దేవుని మీద ఆధారపడ్డాను, దేవునికి ప్రార్థన చేశాను. ఎవరైతే నాకు కీడు తలపెట్టాలనుకున్నారో, ఎవరైతే నన్ను చంపాలనుకున్నారో, ప్రజెంట్గా నేను ఇప్పుడు ఉండి సేవ చేస్తున్నటువంటి ఇల్లు మందిరము వారి ద్వారా ఎవరైతే నాకు శత్రువులుగా ఎదురయ్యి నన్ను చంపాలనుకున్నారో వారి ద్వారానే దేవుడు నాకు స్థలము ఇప్పించారు. దేవుని నామమునకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మన బలగము మన యేసయ్యనే. నాకు ఎవరు రాలేదు, ఏ సేవకుడు రాలేదు సపోర్టు. ఈవెన్ నా సంఘస్థులు కూడా పరారైపోయారు. ఇంకా నాకు సలహా ఇచ్చారు, ఏమని, ఇక్కడ ఎందుకు ఉంటారులేమ్మా, మీరు వెళ్ళిపోండి, మస్తు చర్చిలు ఉన్నాయి, మేము వేరే చర్చిలకు పోతామన్నారు. కానీ వీళ్ళు పిలిస్తే నేను రాలేదు సేవకు. దేవుడు పిలిచాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు తన స్వరం వినిపించి ఈ స్థలంలో నీవు చెయ్యాలి పరిచర్య అని నన్ను గద్దించి మాట్లాడినారు ప్రభు. కాబట్టి నేను మనుషుల మాటకు నేను అస్సలు లోబడలేదు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాటలకే నేను లోబడినాను. దేవుడు గొప్ప అద్భుతం నా జీవితంలో జరిగించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మరి అమ్మ తేజ గారి గురించి నేను ఎంతో ప్రార్థించాను. ఒక్క మాటనే నాకు బాధ అనిపించింది. అయ్యయ్యో, నాకు ఎవరు లేరని, మాకు బలగం లేదని. నిజమే, మరి బాగా డబ్బు ఉండి మంచి హోదాలో ఉన్న అయ్యగారులకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. మరి మామూలుగా నాలాంటి వాళ్ళకైతే ఏ సపోర్ట్ లేదు. దేవుడే మన సపోర్టు. ఏ మాత్రం భయపడే అవసరం లేదు. తప్పకుండా దేవుడు కార్యం జరిగిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని బిడ్డలారా, మరి అమ్మ తేజ గారి కొరకు రాత్రి అంతా ప్రార్థన చేశాను. వారు గొప్పగా ఇంకా వాడబడాలి. గొప్ప సేవకులు, ఎంతో భారభరితమైనటువంటి సేవ చేస్తున్నారు. మరి ఆటంకపరిచింది ఎవరు? పాస్టర్లే. సేవకులే ఆరాధనకు మీటింగ్లకు ఆటంకం చెప్తే ఇంకా అన్యులు చెప్పారా? మాదిరికరంగా ఉండవలసిన వారే. పోనీ ఆయన ఆదివారం పెట్టాడా? లేదు, వేరే దినాలలో పెట్టాడు అక్కడ ప్రేయర్. ఆదివారం పెట్టి వాళ్ళ సంఘస్థులందరినీ దోచుకుంటే అది తప్పయ్యేది. కానీ అట్లా కాలేదు. ఇప్పుడు ప్రజెంట్గా నాకు ఈసీలోనే పెట్టారు, సండేనే పెట్టారు సర్వీసు. ఏమంటాం? పోయేవాళ్ళు పోతున్నారు. నా సంఘం నుంచి వెళ్ళారు, కొన్ని సంఘాలు ఖాళీ అయిపోయినాయి. ఎవరిని ఏం అనడానికి లేదు. ఏ సేవకులు ఈ ఏరియాలో మస్తు సేవకులు, ఇక్కడ ఈసీఎల్ చుట్టూ సంఘాలు మస్తుగా ఉన్నాయి. ఏ సేవకుడు కూడా అక్కడ పెట్టిన సేవను మరి ఆటంకపరచలేదు. అక్కడి నుంచి వచ్చే సేవకుల గురించి కూడా ఏ మాట మాట్లాడలేదు. దేవుడికి అప్పగించినాం. జరగని ఏదో ఒక విధంగా సేవ అయితే జరగని అనుకుంటూ నా సంఘం నుంచి కూడా అక్కడికి వెళ్తున్నారు. మరి ఏం చేద్దాం? సండేనే పెట్టారు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మంచి భజనలు అక్కడ. మరి ఏం చేద్దాం? కానీ అక్కడ మాత్రం అమ్మ తేజ గారు ఓన్లీ వేరే దినాలలో ప్రార్థన పెట్టడానికి అక్కడ వారు కోరినందుకు వెళ్ళారు. మరి అక్కడ పెట్టడానికి వెళ్తే మరి పాస్టర్లే అక్కడ ప్రేయర్ మీటింగ్స్ పెట్టకూడదని పరిచారంటే ఇంకా చూడండి దేవుని వాక్యం ఏ విధంగా ప్రకటించబడుతుంది, ఎవరు రక్షింపబడతారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీకు సుఖముగా నెమ్మదిగా మీరు బ్రతకాలంటే ఏం చేయాలంట? మనుషులందరి కొరకు మీరు ప్రార్థన చెయ్యాలి. ఎంతోమంది మనలోనే లేస్తున్నారు దేవుని సేవకు ఆటంకం. వాళ్ళందరి కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలంట. మనుషులందరి కొరకు ప్రార్థన, రాజుల కొరకు, అధికారుల కొరకు మనము ప్రార్థన చేయాలి. రాజ్యాన్ని పరిపాలించడానికి, దేశాన్ని పరిపాలించడానికి తగిన జ్ఞానము, వివేచన, యథార్థత దేవుడు వారికి అనుగ్రహించినట్లు వారి కొరకు, సీఎం కొరకు, పిఎం కొరకు, ఎమ్మెల్యేల కొరకు, అందరి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము. ఇంకా కూడా మనము చెయ్యాలి. వాళ్ళందరూ మన ప్రార్థన సహాయం కోరినారా? లేదు. అయినప్పటికీ మన బాధ్యత అది. అలాంటి వాళ్ళందరి కొరకు ఎంతో హోదాలు ఉన్నాయి, ఎంతో పాస్తులు ఉన్నాయి వాళ్లకు, కానీ రక్షణ లేదు. కనుక వాళ్ళందరూ రక్షింపబడాలా. వారందరికీ దేవుడు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలి. దేశాన్ని ఎలాగ పరిపాలించాలో తగిన జ్ఞానము, వివేచన దేవుడు వారికి అనుగ్రహించబడడానికి మనం ప్రార్థన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విధంగా ప్రార్థన చేస్తేనే మనకు సుఖం ఉంటుంది, మనకు కూడా నెమ్మది ఉంటుంది. వాళ్ళ రాజ్య పరిపాలన సరిగా లేకపోతే మనకేమైనా నెమ్మది ఉంటుందా?
ఏముండదు, ఎప్పుడు చూసినా స్ట్రైకులు, అన్ని బందులు 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 కదా. అందుకే మనకు నెమ్మది కావాలా, సుఖం కావాలంటే వీళ్ళందరి కొరకు మనం ఏం చేయాలంటమ్మా, ప్రార్థనలను, విజ్ఞాపనలను, యాచనలను, కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. ఇవన్నీ మనం దేవుని సన్నిధిలో చెయ్యాలి, విజ్ఞాపనలు చెయ్యాలి. ఏదో బడబడబడ వచ్చి ఒక రెండు తూతు మంత్రం అన్నట్టు ప్రార్థన చేసి అవతల పడడం కాదు. మన హృదయాలు దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. దేవుని సన్నిధి మన హృదయాలు కుమ్మరించి దేవుని సన్నిధిలో ఇటువంటి వ్యక్తులందరి కొరకు మనము ప్రార్థన చేయాలంట. ఇది ఏంటంట, ఇది మంచిదియు, దేవుని దృష్టికి ఇది ఎలాగుంటుందంట, అనుకూలం అన్నమాట. దేవుని దృష్టికి ఇది మంచిది, దేవుని దృష్టికి మంచిదియు, ఇది అనుకూలమైనదని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము అందరి కొరకు మనం విజ్ఞాపన చేయాలి. దైవ సేవకుల కొరకు ప్రార్థన చేయాలి, పల్లెటూర్లలో సేవకుల కొరకు ప్రార్థన చేయాలి, సిటీలో ఉండి సేవ చేసే సేవకుల కొరకు ప్రార్థన చేయాలి, టీవీ స్పీకర్ల కొరకు కూడా మనము ప్రార్థన చేస్తున్నాము. ఇవన్నీ చేస్తున్నాము, కానీ ఇంకా అనేకుల కొరకు మనం ప్రార్థన చేయవలసిన అవసరత మన మీద దేవుడు ఒక భారము పెట్టి ఉన్నాడు. కాబట్టి తప్పకుండా మరి ప్రార్థన చేయుట ద్వారా దేవుడు బంధించబడినటువంటి బంధకాలు ఉన్నటువంటి వారిని దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా. సేవకు వ్యతిరేకంగా ఉన్నవన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు, వ్యతిరేకతలన్నీ ప్రభు తీసివేస్తాడు, అన్నీ కూడా దేవుడు అనుకూలము చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మరి దైవ సేవకుడు ఆ విధంగా బాధపడము, మరి వాళ్ళు తిరిగి వాపసు వెళ్ళిపోవటము, అవన్నీ నేను లైవ్లో చూశాను, ప్రార్థన చేశాను. వీళ్ళే కాదు, ఎంతోమంది మరి గ్రామాలలో సేవకులు బాధపడుతున్నారు, ఆర్థికంగా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి ఎన్నో రకాలుగా సేవల్లో వారు బాధలు అనుభవిస్తున్నారు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు వరదలు, తుఫాన్లు కదా, ఎంతోమంది కొట్టుకుపోతున్నారు. ఆహారం లేక చంటి బిడ్డలు, స్త్రీలు ఎంతోమంది అల్లాడిపోతున్నారు. మరి ఎంతో గృహంలో ఉన్న వస్తువులన్నీ కొట్టుకుపోయి ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళందరి కొరకు మనం ఏం చేయాలా, ప్రార్థన చేయాలి. మనకి ఏం లేదు, మనకు హాయిగా ఉంది, మంచిగా 3 పూట్ల బగ్గ తిని హాయిగా నిద్రపోవడం కాదు. మనము బాధలో ఉన్న బిడ్డల కొరకు మనం ఏం చేయాలా, ప్రార్థన చేయాలి. ఎంతోమంది ఈ వాతావరణాన్ని బట్టి అనారోగ్య పరిస్థితికి గురి అయినారు కదా, వాళ్ళందరికీ స్వస్థత కొరకు మనం ప్రార్థన చేయాలి. నిన్నటి దినమంతా ఎంతమంది ఫోన్లలో ప్రార్థనలు. అందుకే అమావాస్య రోజు రికార్డింగ్ పెట్టేస్తాను, ఒకటే గద్దింపు ప్రార్థన చేసి అదే అందరికీ ఫార్వర్డ్ చేస్తాను. చాలామంది నాకు ఫోన్స్ చేసి చెప్తారు, అమ్మగారు ఆ దినమే కాదు వేరే దినాలలో ఏదైనా బలహీనత ఉంటే మీరు రికార్డింగ్ చేసి పంపిన ప్రేయరు మేము ఆన్ చేసుకుంటాము, కళ్ళు మూసుకొని అది ఆన్ చేసుకుంటాం. నిజంగా మీరు మా ముందు ఉండి ప్రార్థన చేసినట్లే మేము ఫీల్ అవుతాము. నిజంగా దేవుడు మనకు స్వస్థత ఇస్తుందని వాళ్ళు గొప్ప సాక్ష్యాలు ఫోన్ ద్వారా తెలుపుతున్నందుకు నేను ఎంతో దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనము మరి సంతోషంగా సమయాన్ని మరి వృధా చేసుకోవడం కాదు, కానీ సంతోషంగా గడపడం కాదు, కానీ అక్కడ బాధపడుతున్న బిడ్డల కొరకు మనము ప్రార్థన చేయాలి. కనుక మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీకు సుఖము నెమ్మది కావాలంటే రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు మనము ప్రార్థన చేయాలి. కొందరు ప్రార్థన చేస్తారు, అమ్మను కాపాడు, అయ్యను కాపాడు, అక్కను కాపాడు, చెల్లిని కాపాడు, తాతను, అమ్మమ్మను, నాయనమ్మను, అంతే ఆమె. ఇక వాళ్ళ మందం మాత్రమే చేసుకుంటారు కాదు. మనం ఏం చేయాలి, అనేకుల కొరకు విజ్ఞాపన చేయాలి. అనేకులు ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు, అప్పులు ఎక్కువ చేసేసుకొని సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. అనాథ బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. ఆహారం లేక, గృహాలు లేక బాధపడే బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. మరి ఐసీయూలో, హాస్పిటల్లో మరి సీరియస్ కండిషన్లో ఉన్న బిడ్డలు కూడా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ మన ప్రేయర్ రిక్వెస్ట్ అడిగినరా లేదు, కానీ మనకు తెలిసినప్పుడు వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇది మంచిదియు, దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, అనేకుల కొరకు విజ్ఞాపన చేద్దాం. అమ్మ తేజ గారి సేవ కొరకు మరి వారికి వస్తున్న ఆటంకాలన్నింటినీ ప్రభు తొలగించి వారు సేవలో ప్రభు ఘనంగా వాడుకొని మహిమ పొందినట్లు మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మ మేలుకై దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీకు స్తోత్రములు నాయన. ఈ సమయంలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానాలను బట్టి వందనాలు. అవును ప్రభా, మాకు సుఖము నెమ్మది కావాలంటే
లోకంలో అలజడి అణిగిపోవాలంటే అందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయమంటున్నావు కనుక ఆ విధంగా ప్రార్థన చేసి నీలో ముందుకు సాగుటకు సహాయం చేయండి. ప్రభా నీకు స్తోత్రం. అమ్మ తేజ గారిని దీవించండి, వారి పరిచర్యను దీవించండి. దేవాన్ని సేవలో నిదాస్తుని బలంగా వాడుకోనండి నాయన. సేవకు వస్తున్న వ్యతిరేకతలన్నీ తొలగించి అన్నీ కూడా అనుకూలతలుగా మార్చమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.